నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వాడవాడల అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు పలు రామ మందిరాలలో రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణాలు మీ బిడ్డది పేదల పక్షం అందుకే చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది నా మీద శాపనార్థాలు పెడుతూ రాళ్లు వేయండి అంతం చేయండి అని రెచ్చగొడుతున్నారన్న సీఎం జగన్ హలియాలో బీఆర్ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మైలవరంలో జరిగిన దళిత శంకారావం సదస్సుకు హాజరైన అంతిరథ మహారథులు పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జోరుగా ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి కాకినాడ జిల్లా జగ్గంపేటలో పలు రామ మందిరాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఉన్న రామాలయంలో వేంచేసి ఉన్న సీతారాములకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గుర్రం శ్రీనివాస్ వేణు దంపతులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకోవడానికి పలువురు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మీ బిడ్డది పేదల పక్షం అందుకే చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నా మీద శాపనార్థాలు పెడుతూ రాళ్లు వేయండి అంతం చేయండి అని రెచ్చగొడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు.
నల్గొండ జిల్లా హలియాలో సాగర్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర కుమార్ నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే, గౌరవ మంత్రులు. జగన్ ఒంటరి కాదని, మంచి చేసిన జగన్ కు మద్దతుగా ప్రతి ఇంట్లో సైన్యం ఉందని సీఎం జగన్ అన్నారు. జగనే ఉండాలి, జగనే కావాలి, జగనే రావాలి అని కోట్ల మంది మద్దతు తెలిపేవారున్నారన్నారు. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్ కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్ కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్ కు తోడుగా, జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు, ఈరోజు అవ్వ తాతలు, ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, 3000 రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వ తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు, పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు, కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా, సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి. మదిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు మన నాగార్జున అన్న కార్యక్రమాన్ని సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ నిర్వహించారు. వైసీపీ నాయకులారా, మీలాగా నాది అవినీతి సొమ్ము కాదని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నా కష్టంతో ప్రపంచంలో అందరికీ జ్ఞానాన్ని పంచి సంపాదించి నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చానని, నా డబ్బుకి ఉండే పవర్ మీ డబ్బుకి ఉండదని అన్నారు. మొన్న చెప్పారంట ఇక్కడికి వచ్చి, చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, 5000 10,000 ఇస్తే తీసుకొని ఓటేయండి, ఓటు మాకేయండి, డబ్బులు తీసుకోండి అన్నారంట. ఏమయ్యా మీలాగా నేను మట్టి దొవ్వానా, మందమ్మానా, మైన్స్ తవ్వానా అని అడుగుతున్నా. నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని పంచి 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి, మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి, గ్రావెల్, గ్రానైట్, క్వార్ట్జ్, సిలికా, బాక్సైట్, ఇసుక అమ్ముకున్నవాడిని కాదు అని నేను తెలుసుకోవాలి. నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు బ్రదర్. ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు. ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జూబ్లీ క్లబ్ లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు, రవిచంద్ర హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఏదో జరుగుతుందనేటువంటి పొరపాటు పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ఇవాళ ఆ పార్టీ కూడా ఎన్నికల్లోకి వచ్చి 4 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీస్ ఈరోజు అమలు చేయలేక ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం చూస్తా ఉన్నాం. ప్రజలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. మనం మోసపోయాం. మన నాయకుడు కేసీఆర్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు,
ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, నిబద్ధతతో అమలు పరిచినటువంటి నాయకుడిని మనం పొరపాటు చేశాము అనేటువంటి పరిస్థితి మనం ప్రజల్లో చూస్తా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన అభ్యర్థిని, అదేవిధంగా ఈ తెలంగాణ కోసం మొట్టమొదట పార్లమెంట్ లో ఓటేసినటువంటి మన అభ్యర్థి నామనాగేశ్వరరావు గారు, అటువంటి నాయకుడు ప్రజలకి ఎంతో సేవ చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఫ్లోర్ లీడర్ గా ఉంటూ పార్లమెంట్ లో మన బీఆర్ఎస్ పార్టీకి 5 సంవత్సరాల నుంచి ఫ్లోర్ లీడర్ గా ఉంటూ మన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ నామనాగేశ్వరరావు. మన న్యాయవాదులకు కూడా వారు ఏ రకంగా ఉద్యమ సమయంలో మనకి సేవ చేశారు, సహాయం చేశారు అనేది కూడా మనందరికీ తెలుసు. మనందరం కూడా ఖమ్మం నుంచి ఢిల్లీ, చెరో ఢిల్లీ పోయినప్పుడు వారి దగ్గర నుండి మొత్తం ఏర్పాట్లు చూసుకొని న్యాయవాదులకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి నామనాగేశ్వరరావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ కోసం, తెలంగాణ బిడ్డల కోసం పనిచేస్తూ పార్లమెంట్ లో వారి గళాన్ని వినిపించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడికి మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం అండగా ఉండి ఖచ్చితంగా వారి గెలుపుకి మనం ప్రయత్నం చేయాలని చెప్పి, వారి గెలుపుని తీసుకొని రావాలని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నా మైలవరంలో జరిగిన దళిత శంఖారావం సదస్సుకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ఎస్సీ సోదరుల దళిత శంఖారావం ఆత్మీయ సభలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు వర్గ రామయ్య, టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారతదేశపు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ని గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులర్పిస్తూ దళిత సోదరులంతా సమర శంఖారావాన్ని పూరించారు. దయచేసి యువతందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దయచేసి కొద్దిగా వెనకాలవలసిందిగా కోరుతున్నాం. దయచేసి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ జగజీవన్ రావు గారు, జోహార్ జగజీవన్ రావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ జగజీవన్ రావు గారు. తెనాలి నియోజకవర్గంలో 2వ రోజు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 21వ వార్డు నుండి 25వ వార్డు వరకు ప్రజల అపూర్వ స్వాగతంతో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ పరిశీలకులు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం మమతా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటి వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణ్, ఖమ్మం మేయర్ నీరజ, ఆర్జేసీ కృష్ణ, ఖమ్మం టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నగర అధ్యక్షులు నాగరాజు గారు, అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు, అలాగే రాజ్యసభ సభ్యులు సన్నాహ సమావేశానికి ఎంత బలంగా కార్యకర్తలు తీసుకురాగలుగుతాం అనేది ఈరోజు ఈ మీటింగ్ చూస్తేనే మనకి తెలుస్తుంది. అందరూ కూడా చక్కగా ఇచ్చేశారు. అలాగే కార్పొరేటర్లు, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒకవేళ లేడీస్ రాలేకపోతే వాళ్ళ హస్బెండ్స్ వచ్చారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ సమయంలో మనం ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయాన్ని మనం కాంక్షించాలి. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ రాజకీయాల్లో ఉండేది గౌరవం కోసమే. ఆ గౌరవం లభించాలంటే మనం ఖచ్చితంగా ఈ విజయాన్ని సాధించాలి. కాబట్టి ఆ విజయాన్ని సాధించాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఒక విధంగా ఉద్యమించాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నాం, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి ఉద్యమించాలి. తెలంగాణ సాధించే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే ఉద్యమ పార్టీగా ముందుకు వచ్చిందో, ఈ రోజు కూడా ఏదైతే
వచ్చే ఎన్నికల తరువాత 100 గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతుందని ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు జోస్యం చెప్పారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మొగలిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రమేష్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ఏపీలో వైసీపీ కనుమరుగవుతుందని పేర్కొన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే సీఎం రమేష్ మార్క్ అభ్యర్థి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు దోపిడీలు పెరిగిపోవడంతో ప్రజలు చిత్కరిస్తున్నారని అన్నారు. రాయేస్తాడంట, ఒకటే రాయంట, ఇద్దరికి ఇట్లా అయిందంట. వాడు ఒక ఛానల్లో చెప్తున్నాడు నిన్న. అది మళ్ళా సిగ్గున్నారు కదా. చీకట్లో కరెంటు లేదు, బయట నుంచి పోలీసు వాళ్ళు చుట్టూ 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళకి ఎవరికి తగల్లా, ఎక్కడుందో తెలియదు. కరెంటు పోవడము, నువ్వు కొంచెం గీసు నాకు కూడా ఎందుకు వచ్చిందంటే వెల్లంపల్లి కన్ను మూసుకొని చూస్తే వాళ్ళ భార్య ఏడుస్తా పోయిందంట. పోతే ఏంటి అంటే ఏం కాదులే, మేమేదో చిన్న గీసుకున్నాం, మేం భయపడద్దు అని ఆమెకి ఇతను చెప్తే ఇతను ఇంకొకరికి పోయి ఆమె లేడీస్ కదా ఎట్లా అని తప్పుకోలేరు కదా. ఏం మన ఆయనకు చూద్దాం పట్టే ఏం చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ గీసుకున్నారు. కానీ మనకి ఈ విధంగా తెలిసి వచ్చింది. ఇంత అంటే ప్రజల్లో అతనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి ఉత్తరాంధ్రకు వచ్చే లోపల మీరు చూడండి ఎంత గ్రాఫ్ అతనికి పడిపోతుందో. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ 100 రోజులు పట్టింది పార్టీ కొలాప్స్ అయ్యేదానికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జూన్ 4 తర్వాత 100 గంటల్లో పార్టీ కొలాప్స్ అయింది. ఏమాత్రం అనుమానం లేదు. అందులో ఇక్కడ కూడా అందరూ మంచి నాయకులు ఉన్నారు. బాబుజీ లాంటి నాయకులు, రమేష్, సత్యనారాయణ ఉన్న తర్వాత ఏమాత్రం నాకు పెందుర్తిలో 46,000 మేయాది తగ్గాలని చెప్పేసి ఇక్కడ మన సర్వేలు అవ్వాలి. పోలు మేము జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేకులు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను మణిబాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఒక కింద స్థాయి కార్యకర్త నుంచి ఇర్రిపాక సర్పంచ్ గా మన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జగ్గంపేట జడ్పీటీసీగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పలు పదవులకు అలంకరించిన ఆయన పదవులకే వన్నె తెచ్చి విధంగా ఆయన పనిచేశారని, ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకుని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ప్రతిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామం నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారం కంబాలపాలెం, పరింతడక, జె అన్నవరం, సి రాయవరం గ్రామాలలో కొనసాగించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 2 ఓట్ల హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మల్లిపూడి పల్లం రాజును గెలిపించాలని కోరారు. 24
మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను. అలాగే పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లెపూడి మంగపతి పల్మరాజు గారు పోటీ చేయుచున్నారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం గల పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసులను మలగోరింది. కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ 9 రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది. మహిళా మహాలక్ష్మిగా 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు అందించేలాగా. సొంత ఊరికి రోడ్డు వేయించుకోలేకపోయిన ఏకైక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ అని పెందుర్తి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలోని కోటివానిపాలెం, పినగాడి, పెదగాడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పంచకర్ల అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా సరైన రోడ్డు లేదని, దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి పన్నుల రూపంలో 100 రూపాయలు లాగేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. ఈరోజు పెనగాడి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టా. నిజంగా కరెంటు తీసేశారు. రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఏ గోతులో పడతామో తెలియనంత దౌర్భాగ్యంగా ఇక్కడ విజిలేస్తే ఎమ్మెల్యే గారి ఇంటికి పడే దూరంలో కూడా రోడ్లు వేసుకోలేకపోయిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యేని గతంలో మనం ఎన్నుకున్నాం. ఒక్క రోడ్డు బాగోలేదు, ఒక డ్రైన్ బాగోలేదు, ఎక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేని ప్రాంతాలను మనం చూస్తూ ఉంటే 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఎమ్మెల్యే ఆయన పెరగటం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పెరగటం తప్ప ఈ ప్రాంతం పెరిగింది లేదు, అభివృద్ధి జరగలేదు. ఏమన్నా అంటే ఉత్తర కుమారుడు కౌరులు చెప్తాడు మీ ఎమ్మెల్యే. చాలా చేశాడట. ఇక్కడ ఎమ్మెల్యే కూడా రోడ్లు వేయించలేకపోతే తెలుగుదేశం, జనసేన ఇలా లేని పోని మాటలు చెప్పుకుని 5 సంవత్సరాలు బతికేసిన ఈ ప్రభుత్వం మనకొద్దు, ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మనకొద్దు అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఘోష పెడతా ఉన్నారు. కిర్లంపూడి మండలంలోని జగపతి నగరం, చిల్లంగి గ్రామాల్లోని పలు రామాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, తోట నవీన్ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. రామాలయాల్లో వేంచేసి ఉన్న సీతారాములకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకోవడానికి నెహ్రూ వెంట కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావుకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని, అలాగా పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎచ్చర్ల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎన్ఈఆర్ సతీమణి రజని, ఎన్ఈఆర్ మరియు కలిశెట్టి అప్పలనాయుడు సతీమణి ప్రభావతి ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం గ్రామం గరికపాలెం ఫ్రెండ్స్ కాలనీ సినిమా హాల్ రోడ్డు వీధులలో గడప గడపకి ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు, త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం
రంగుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ తత్వం నువ్వేలే పాంప్లెట్ సాయినాథ్ శర్మకు కొండయ్యపల్లె మహేష్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కోట్లు ఎంపీ వద్ద డబ్బులు తీసుకుని వైసీపీలో చేరావు, నీవు నాకు ఛాలెంజ్ విసరవా, నేను దొంగ సంతకాలు చేశాను అన్నారు. మరి సాయినాథ్ శర్మ అనే నీవు ఎన్ని దొంగ సంతకాలు చేశావో నీ చిట్టా నా వద్ద ఉన్నదని అన్నారు. రాజకీయానికైనా వ్యక్తిగత విషయాలకైనా రెడీ, కొండయ్యపల్లెలో చర్చకు సిద్ధమా అంటూ దేనికైనా సిద్ధమన్నారు. నిన్న జరిగిన విషయంలో కొండయ్యపల్లెలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తర్వాత సాయినాథ్ శర్మ జరిగిన విషయంలో 5 కుటుంబాలు ఉన్నాయి, టీడీపీకి కొంతమందంతా చిట్ అనే టైపులో మాట్లాడిన విషయంలో మనం కౌంటర్ ఇచ్చినాం. కౌంటర్కు బదులుగా చిల్లర వ్యక్తులతో కౌంటర్ ఇచ్చినాడు. అతను మొగోనిగా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చే దానికి కౌంటర్ ఇచ్చానో లేదో తెలుస్తుంది. అతను ఏంది దొంగ సంతకాలు పెట్టాడు, ఇది చేసినాడు అని అన్నాడు. దొంగ సంతకాలు ఎవరు పెట్టినారు ఏం కథ అనేది ఈ చిల్లరలోకి తెలియదు. కౌంటర్ ఇచ్చిన వాళ్ళకు అసలు వచ్చే తెలుస్తుంది. రమ్మను ఇప్పుడే రేపు 18 తెలుసుకుంటాం. రమ్మని 18 కొండాయిపల్లెలో పంచాయతీ పెట్టమని తెలుస్తాం. ఎవరికి ఎక్కువ ఏం కథో నేను రాజకీయ సవాలు ఇచ్చిన వ్యక్తిగత సవాలు ఇది. వ్యక్తిగతంగా కొంతమంది దూతలను చిల్లరలను పంపించాడు. వాళ్ళు కన్నా వ్యక్తిగత విమర్శించితే సాయినాథ్ శర్మ ఎన్ని దొంగ సంతకాలు పెట్టినాడో, ఎన్ని బుక్కులు పెట్టినాడో, ఏం కథో అన్నీ నేను బయట పెడతా. నా దగ్గర చిట్టా ఉంది, నాకు తెలుసు. వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా పోయాలంటే బొమ్మన్ రెడీ. మనం ఏంటంటే కొండాయిపల్లెలో ఏంది ఓట్ల గురించి డిస్కషన్ చేసినాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాడవాడల అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు, పలు రామ మందిర్లలో రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణాలు. మీ బిడ్డది పేదల పక్షం, అందుకే చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది. నా మీద శాపనార్థాలు పెడుతూ రాళ్లు వేయండి, అంతం చేయండి అని రెచ్చగొడుతున్నారన్న సీఎం జగన్. హలియాలో బీఆర్ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి. మైలవరంలో జరిగిన దళిత శంకారావం సదస్సుకు హాజరైన అంతరథ మహారథులు. పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్. జోరుగా ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.